మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మధునామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నారండి. ఈరోజు దేవుని వాక్యం ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ప్రియా దేవుని జనంగమా, ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి పరిశుద్ధంగా ఆయన జీవించి సర్వమానవులు పాపం నుండి పరిహరింపచేసి శిలువలో కాల్చినటువంటి రక్తం ద్వారా నీతిమంతులుగా మార్గంలో సరాలు చేసినటువంటి యేసునందు లక్ష్యమించుడి. తద్వారా పరలోక రాజ్యానికి మనం ప్రవేశించగలుగుతాం. రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞను నేను లక్ష్యము చేసిన నాకు అవమానము కలుగునేల. దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు ఎన్నడూ అవమానం నందు. మూడవదిగా ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చేటువంటి వాక్యం. ఆ వాక్యం అందు లక్ష్యం ఉంచినలా నీకు మేలు కలిగినట్టు. మన బ్రతుకుల్లో అశాంతిని తొలగించి శాంతిని కలిగించేసి చీకటిని తొలగించి వెలుగునిచ్చేటువంటి మహాదేవుడు వాక్యం ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన లక్ష్యం ఉంచినట్లా నీకు మేలు కలుగుతుంది. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు కొద్ది మాటలు దీవించుగా. యువతి కాల ప్రభువ, ఎవరైతే నీ అందు లక్ష్యం ఉంచుతారో ప్రభువ, వారికి నీ మేలు చేస్తాను. ఎవరైతే నీ ఆజ్ఞను అనుసరిస్తారో వారికి అవమానం కలుగునే అర్థం అవుతుంది. ఎవరైతే నాయన నీ రక్తము చేత వారి అపరాధములు కడుక్కుంటారో ప్రభువ, వారి నీతిమంతులుగా తీర్చబడతారని ఇది కాలం మాట్లాడించిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఎవరైతే నేను ఉదయకాలం నీ మేలు కొరకు నీ సహాయం కొరకు ప్రార్థన ఏకీపిస్తున్నారో వారి కుటుంబాల పట్ల ఘనమైన కార్యాలు అద్భుతాలు జరిగించండి. ఉదయకాలం నీ ప్రార్థన ఏకీపిస్తున్నటువంటి వారి కుటుంబాలను వారి బిడ్డలని అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక.